ఇంత మంచి సంఘంలో నేను నిలబడ్డానా, ఇంత సంఘంలో నేను నాటబడ్డానా, సో దాన్ని బట్టి మనం ఎంతో అతిశయపడాలి అనే ఒక కృతజ్ఞతతో మనం అందరం కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. సో అపవాదికి కూడా ఏం తెలుసు? వాక్యం తెలుసు కనుక కొంచెం మనకి వాడికన్నా వాక్యం ఎక్కువ తెలియాలి. సో ఎక్కువ తెలియాలంటే కొలసి 1:7 ప్రకారం ఏం చేయాలా? బాగా నేర్చుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. అదే సమయంలో వాక్యాన్ని గైకొనాలి. చెప్పండి, ఏం చేయాలి? వాక్యాన్ని గైకొనాలి. 2 తిమోతి 1:13 వినువారు మాత్రమే కాకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించువారే ఉండాలి. 2 తిమోతి 4:2 వాక్యాన్ని ప్రకటించాలి. 2 తిమోతి 4:2 వాక్యాన్ని ప్రకటించాలి. అలాగే తీతు గ్రంథం 2:5 వాక్యాన్ని బోధించాలి. వాక్యాన్ని బోధించాలి. ప్రకటించాలంటే ప్రీచ్ చేయాలి, బోధించాలంటే టీచ్ చేయాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? టీచ్. నేను ఆదివారాలు ప్రకటిస్తాను, ప్రీచ్ చేస్తాను, మంగళవారాలు బోధిస్తున్నాను. ఓకే, సో ఇలాగా దేవుని వాక్యాన్ని ఈ అంచె దినాల్లో మన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రేమతో ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, అప్పుడు వాడు వాక్యం తీసి ఇదిగో నువ్వు దూకే, ఏం పర్వాలేదు, దేవదూతలను ఎత్తి పట్టుకుంటారు అన్నప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడో చూడండి. 7వ వచనంలో అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు అని మరి ఒక చోట రాయబడి ఉన్నది. ఇది కూడా ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధనలోనే. అందుకే పాత నిబంధన కూడా మనకు అవసరం. ఎక్కడుంది? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనం. చూసారు, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ప్రభువుని ఎప్పుడు మనం ఏం చేయకూడదు? శోధింపకూడదు. నువ్వు నన్ను దూకమంటావేంటి? దేవుణ్ణి శోధింపకూడదు అని నీకు తెలీదా అని మరలా దేని ద్వారా జయించాడు సైతాన్ని? చెప్పండి, దేని ద్వారా? వాక్యం ద్వారానే. నేను ఎక్కువ వివరించి నాకు టైం లేదు, అందుకని నేను కొంచెం స్పీడ్ వెళ్తున్నాను. తర్వాత చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కిందకి రండి. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎట్లా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా ఇవన్నీ ఇచ్చేస్తాడట. సైతాను బాగా ఆశ చూపిస్తాడండి. చెప్పండి, నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, కానీ నువ్వేం చేయవసరం లేదు. ఆదివారం రావద్దు, మంగళవారం రావద్దు, నువ్వేం చేయొద్దు, నాకు ఒక దండం పడే. చెప్పండి, అడికి అది ఆ కోరిక అడికి. మీకు అర్థమైంది మీకు? సో అక్కడ రాయబడింది చూడండి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. ఎవరిని సేవించాలి? ఆయనను తప్ప, దేవుని తప్ప ఎవరికి ఏం చేయకూడదు? మ్రొక్కకూడదు. 6:13 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. అక్కడ ఏం రాయబడి? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన ఏం చేయాలి? సేవించాలి. ఈరోజు మనం దేవునికి భయపడి ఆయన మనం ఏం చేయాలి చెప్పండి? మనం సేవించాలి. మనం ఎక్కడెక్కడికి ఊర్లు ప్రయాణం చేసినా, ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడున్నా కూడా, ఎంత బిజీగా ఉన్నా, ఆదివారం ఏం చేయాలి చెప్పండి? ఆయన సేవించడానికి ఏం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి. అలాగా సేవించడానికి ఎవరు వస్తారు? ఆయన ఎడల ఏమున్నవారు?
భయభక్తులు ఉన్నవారు. లేదులే ఈ వారం అంతా కష్టపడ్డంగా ఆదివారం వెళ్ళకపోతే ఏముందిలే, ఈరోజు కొంచెం హాయిగా మంచిగా పండుకుందాం, మంచి వేడి వేడి నాటుకోడి వండుకొని కూర వండుకొని పలావ్ వండుకొని తినేసి హాయిగా పండుకుందాం. లేదు 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 లేదు, ఆయనకి భయపడి. ఒక ఆయన సాక్ష్యం చెప్తాడు, చర్చికి అంట వారు రైలు బండిలో కేవలం చర్చి నిమిత్తం వారు వచ్చి ఆరాధన చూసుకుని మరలా ట్రైన్కి వెళ్ళిపోతారట. ఏం ప్రేమిస్తున్నారు వారు? దేవుని వాక్యాన్ని. మరి మొన్న 4వ తారీఖు నా పుట్టినరోజు నాడు మీరు విన్నారా సాక్ష్యాలు? బాపట్ల నుంచి వచ్చారు ట్రైన్లో, నెల్లూరు నుండి వచ్చారు, సత్తెనపల్లి నుంచి వచ్చారు, పిడుగురాల నుంచి వచ్చారు, ఇటు అడవినక్కల నుంచి వచ్చారు, ఇటు బందర్ నుండి, మచిలీపట్నం నుండి, ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతం. నందిగామ నుంచి కారు వేసుకొచ్చారు 10 మంది సేవకులు. అటు కీసర, రకరకాల ప్రాంతాల్లో, అటు గన్నవరం, ఏలూరు. ఎందుకు వచ్చారు? దేవుని వాక్యంలో మనం ఆనందించాలండి, వాక్యాన్ని మనం ప్రేమించాలండి. ఈ అంచె దినాల్లో మనం సైతాన్ని జయించాలంటే ఏం కావాలి మనకి? మీరు అడగచ్చు, ఎందుకు అయ్యారు వాక్యమే కావాలి? వాక్యం లేకపోతే మనం జయించలేమా? జయించలేం. ఎందుకు వాక్యమే మనం జయించగలం? వాక్యం వల్ల ఎందుకు జయించగలం? చూడండి ఒకసారి 2 తిమోతి 3:16 చూడండి ఒకసారి. 2 తిమోతి 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అమ్మా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే అర్థం, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఈ లేఖనాలన్నీ బైబిల్ పట్టుకోండి. అందరూ అంత తెచ్చారా బైబిల్? చెప్పండి, బైబిల్ పట్టుకోండి. ఇలాగా ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దైవ ఆవేశం వలన. అంటే దేవుని ప్రేరణ తాత. చెప్పండి, ఎవరి చేత? దేవుని ప్రేరణ చేత. ఆల్ స్క్రిప్చర్స్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఎంతమంది రాశారు ఈ గ్రంథాన్ని? 40 మంది రాశారు. 40 మంది రచయితలు, కానీ వారు సొంత పంచం రాయలే. చెప్పండి, దేవుడు ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ గ్రంథము గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకే దేవుని వాక్యంలో ఏముంది? పవర్ ఉంది. మరి చదువుతున్నారా? వింటున్నారా? గ్రహిస్తున్నారా? నేర్చుకుంటున్నారా? గైకుంటున్నారా? ధ్యానిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? నేర్పిస్తున్నారా? ప్రకటిస్తున్నారా? బోధిస్తున్నారా? యోహాను సువార్త 17:17 చూడండి ఒకసారి. దేవుని వాక్యము సత్యమైనది. దేవుని వాక్యం ఎలాంటిదంట? ఎబ్రీ 4:12 చూడండి. అన్ని వాక్యాలు చూడండి, టైం లేదు, జస్ట్ నోట్స్ రాసేసుకోండి. ఎబ్రీ 4:12, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్ములను, కీళ్లను, మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. సో రాసుకోండి, దేవుని వాక్యం సజీవమైనది. చెప్పండి, దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమైనది, సత్యమైనది. యేసు ప్రభువారు ఈ శోధనల్ని ఎలా జయించాడు? దేవుని వాక్యం. ఈవెన్ సర్వాంగ కవచంలో కూడా చెప్పండి, నీకు స్థిరస్థానం ఉంది, నీకు మహిమరు ఉంది, నీకు డాల్ ఉంది, కానీ ఏం లేదు నీ చేతిలో? కత్తి లేకపోతే నువ్వు యుద్ధం చేయగలవా? సో ప్రతి విశ్వాసికి సర్వాంగ కవచంలో ఒక చేతిలో ఏముండాలి చెప్పండి? వాక్యం అనే ఖడ్గం మనలో ఉండాలి. ఆమేన్. ఆ ఖడ్గం ఉంటే సరిపోదు, ఖడ్గాన్ని తిప్పడం రావాలి. దేవుని వాక్యంలో ఎక్కడ ఏముందో, మన సూరంపల్లి మీద వెళ్ళినప్పుడు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కూర్చోపెట్టి వాళ్ళని క్వశ్చన్స్ ఎలాగ అడిగామంటే, దేవుని వాక్యం సత్యమైనది ఎక్కడుంది అని. అలాగా చెప్పండి, నీ వాక్యమే పాదాలకి దీపం ఎక్కడుంది? అలాగా వాక్యాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు,
తప్పక ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి.